అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఏకంగా 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులున్నారు. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బదర్ మదీనా మధ్య ముఫర్హత్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో హైదరాబాద్లోని మల్లేపల్లి బజార్కు చెందినటువంటి 16 మంది ఉన్నట్లుగా సమాచారం. తెల్లవారుజామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకొని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్న బస్సు అర్ధరాత్రి టైంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన టైంలో యాత్రికులందరూ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి తేరుకునే లోపే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాద ఘటనపై ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించారు. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారని ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇక కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 7999-759-754-99129-19545 ఈ 2 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో రెసిడెన్స్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేసినట్టుగా తెలుస్తోంది. తెలంగాణకు చెందిన వారి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించారు. ఇక సౌదీ ప్రమాదంలో పలువురు హైదరాబాద్ వాసులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మల్లేపల్లిలోని ఆల్మీనా ట్రావెల్స్ లో 16 మంది టికెట్ బుక్ చేసుకోగా ఫ్లైజోన్ ట్రావెల్స్ లో మరో 24 మంది టికెట్ బుక్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. మరో 2 వేరే ఏజెన్సీ ద్వారా సౌదీకి వెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మక్కా వెళ్లిన వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతుల్లో తమవారు ఉన్నారేమో అని భయాందోళనకు చెందుతున్నారు. ట్రావెల్స్ ఏజెన్సీలకు వెళ్లి ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో ఏకంగా 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నారు. మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి, మృతుల వివరాలకు సంబంధించి, అదేవిధంగా అక్కడ సౌదీ ఎంబసీకి సంబంధించి ఏవైనా వివరాలు అందించారా లేదా అన్నటువంటి వివరాలు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో మన రామకృష్ణ సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఇక సౌదీలో బస్సు ప్రమాదం జరిగింది. 42 మంది బాధితులు మృతి చెందారు. మరి బస్సు భారతీయ యాత్రికులతో ఉన్న బస్సు డీజిల్ ట్యాంక్ అని ఢీకొనడంతో 42 మంది సజీవ దహనమైనట్లు సమాచారం అందుతోంది. అయితే మృతుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ వాసులు ఉన్నట్లు సమాచారం అందింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 1:30 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మక్కా నుంచి మదీనా వెళ్తుండగా ముఫర్హత్ ప్రాంతంలో డీజిల్ ట్యాంకర్ ను యాత్రికుల బస్సు ఢీకొట్టింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగే ప్రమాదం జరిగినప్పుడు ఎక్కువ మంది గాఢ నిద్రలో ఉన్నారని సమాచారం. వెంటనే సౌదీ అధికారులు, రక్షణ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వారిని సమీప ఆసుపత్రిలో చేర్చామని సౌదీ అధికారులు చెప్పారు. మృతుల సంఖ్యను ధృవీకరించే పనిలో ఉన్నారు అధికారులు. మరి అయితే ఈ ప్రమాదం నుంచి ఒక వ్యక్తి బయటపడినట్లుగా తెలుస్తుంది. భారత ప్రభుత్వం, ముఖ్యంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సౌదీలోని భారత కార్యాలయంలో ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
మృతులు గాయపడిన వారి వివరాలను సేకరించి వారి కుటుంబాలకు సమాచారం అందించేందుకు సౌదీ అధికారులు సమన్వయం చేసుకుంటుంది. మరోవైపు పోలీసులు ప్రమాదానికి గల కారణాలు ఏంటనే అంశంపై విచారణ జరుపుతున్నారు. మృతుల్లో తెలంగాణ హైదరాబాద్ వాసులు ఎక్కువగా ఉండటంతో ఏ ఏజెన్సీ ద్వారా యాత్రకు వెళ్లాలని తెలుసుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఈ ప్రమాదం డ్రైవర్ అశ్రద్ధ వల్ల జరిగిందా, రోడ్డు ప్రమాదం కారణమా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా దగ్ధమైందని, బాధితులను గుర్తించడం ఒక సవాల్గా మారిందని అధికారులు పేర్కొన్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఇంకా ఎలాంటి కారణాలను అధికారులు ఒక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు అధికారికంగా. మరి ఇదిలా ఉండగా ఈ ప్రమాదం ఉమ్రా యాత్రలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. సౌదీ అరేబియా ప్రతి సంవత్సరం లక్షల మంది యాత్రికులు వస్తుంటారు ఇక్కడికి, కానీ రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. 2023లో కూడా ఇలాంటి ప్రమాదం ఒకటి జరిగి 20 మంది యాత్రికులు మరణించారు. రోడ్డు భద్రతా మార్గదర్శకాలు జారీ చేస్తూ ట్రావెల్ ఏజెంట్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా దుర్ఘటన నేపథ్యంలో యాత్రికుల భద్రతను మరింత పెంచాలని చెప్పేసి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే తాజా పరిస్థితిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమాచారం ప్రకారం అంటే ఆయిల్ ట్యాంకర్ ను డీజిల్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టిందా, బస్సును ట్యాంకర్ ఢీకొట్టిందా, అసలు ఎట్లా ఈ ఘటన జరిగింది, ప్రమాదానికి సంబంధించిన అసలు వివరాలు ఏంటి అన్నటువంటివి క్లారిటీ వచ్చిందా? అదే ఇప్పుడు డీజిల్ ట్యాంకర్ ని బస్సు ఢీకొట్టింది, అందువల్లే ప్రమాదం జరిగింది. అది కూడా అర్ధరాత్రి అందరూ మంచి గాఢ నిద్రలో ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఈ జరిగిన బస్సు ప్రమాదంపై ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జడ్డాలో ఉన్న కాన్సులేట్ జనరల్ రియాద్లోని డిప్యూటీ అంబాసిడర్ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన యాత్రికులు ఎవరైనా ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారన్న అంశంపై పూర్తి సమాచారం తెలియజేయాలని కోరారు. విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల సమన్వయంతో చేసుకుని పూర్తి వివరాలు అందజేస్తున్నారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమిషనర్ కోఆర్డినేషన్ సెక్రటరీని ఆదేశించారు. మక్కా నుండి మదీనా వెళ్తున్న భారతీయుల హజ్ యాత్రికులు ఎదుర్కొన్న దుర్ఘటన నేపథ్యంలో న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఒక నియంత్రణ సెల్ ని ఏర్పాటు చేశారు. మరి తెలంగాణ భవన్ అధికారులు సౌదీలోని రియాద్ భారత కార్యాలయంతో నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టుగైతే రెసిడెంట్ కమిషనర్ పిఎస్ శ్రీమతి వందన, అలాగే ప్రజా సంబంధాల అధికారి బి చక్రవర్తి, లైజన్ అధికారి రక్షిత్ సెల్ ఒక నెంబర్లు కూడా ఇచ్చారు. వాళ్ళని కాంటాక్ట్ చేయాలి బంధువులు ఎవరైనా సరే. ఇప్పటిదాకా ప్రమాదంలో హైదరాబాద్ వాసులు 16 మంది మృతి చెందినట్టు సమాచారం అందుతుంది. మరి వాళ్ళు మల్లేపల్లి, ఫలక్నుమా, ఆసిఫ్ నగర్ చెందినటువంటి వాసులకు గుర్తించారు. మృతుల్లో బేగం షహనాజ్ బేగం, రహీమునిసా, రహమత్ బి, అలాగే గౌసియా బేగం, కదీర్ అహ్మద్, మహమ్మద్ మౌలానా, షోయబ్ మహమ్మద్, సోహెల్ మహమ్మద్, మస్తాన్ మహమ్మద్, పర్వీన్ బేగం, జకియా బేగం, షౌకత్ బేగం, ఫరీనా బేగం, జహీన్ బేగం, అలాగే మహమ్మద్ మంజూర్ వీళ్ళు ఉన్నారు. మరి ఈ బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది. మరి వాళ్ళకి తెలంగాణ అధికారులు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసి తమ బంధువుల క్షేమ సమాచారంతో కుటుంబీకుల క్షేమ సమాచారాన్ని తెలుసుకోవచ్చని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా పరిస్థితిపై అధికారులతో సమీక్ష జరుపుతున్నారు. అధికారులకి ఆదేశించారు. తెలంగాణ ప్రజలు ఎవరెక్కడున్నా కూడా వాళ్ళందరినీ క్షేమంగా తీసుకురావాలి, వారి యోగక్షేమాలు కనుక్కోవాలని చెప్పేసి అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే విదేశీ మంత్రి వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఓకే, రైట్ రామకృష్ణ. అది 16 మంది అయితే హైదరాబాద్కు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది. అయితే ఇంకా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు అయితే 42 మంది సజీవ దహనమయ్యారు. అందులో 16 మంది హైదరాబాద్కు సంబంధించిన వాళ్లే ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డవారు ఉన్నారు. సో ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే సౌదీ అరేబియాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదం ఇది. బస్సు ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 42 మంది సజీవ దహనమైపోయారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు, 11 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మంది హైదరాబాదీ వాసులు ఉన్నట్టుగా తెలుస్తోంది మృతుల్లో. మక్కా యాత్ర ముగించుకొని మదీనా వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. బదర్ మదీనా మధ్య ముఫరహత్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో హైదరాబాద్లోని మల్లేపల్లి బజార్ ఘాట్కు చెందిన 16 మంది ఉన్నట్టు సమాచారం. తెల్లవారుజామున యాత్రికులు మక్కాలో ప్రార్థనలు ముగించుకొని బస్సులో మదీనా వెళుతూ ఉన్నారు. వారు ప్రయాణిస్తున్నటువంటి బస్సు అర్ధరాత్రి టైంలో డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన టైంలో యాత్రికులందరూ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి తేరుకునేలోపే ప్రాణాలు విడిచారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్నటువంటి సౌదీ సహాయక బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి, సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఇక ప్రమాద ఘటనకు సంబంధించి ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకోవాలని సీఎస్ డీజీపీని ఆదేశించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ వాసులు ఎంతమంది ఉన్నారు అని ఆరా తీస్తూ ఉన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని సీఎస్ను ఆదేశించారు. వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సహాయం కోసం 7997959754 99129195545 ఈ 2 నంబర్లను సంప్రదించవచ్చు అని చెబుతున్నారు. సీఎం ఆదేశాలతో సీఎస్ రామకృష్ణారావు ఢిల్లీలో రెసిడెన్స్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ను అప్రమత్తం చేశారు. తెలంగాణకు చెందిన వారి వివరాలు తెలుసుకోవాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది.